హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే కృష్ణ టెక్నాలజికల్. సో ఫ్రెండ్స్, మనకి గూగుల్ పేలో వచ్చేసి మనకి క్యాష్ రిఫర్ చేస్తే క్యాష్ బ్యాక్ 200 వస్తుంది. అదేవిధంగా మనకి వాళ్ళు 2025లోన మనకి గూగుల్ పే వాళ్ళు అయితే మనకి రూ. 25 ఆఫర్ అయితే పెట్టారు. మనకి 6 స్టిక్కర్స్ పూర్తి చేస్తే రూ. 2025 అయితే గెలుచుకోవచ్చు అని చెప్పారు. సో ఆ ఆఫర్ ఎట్లా ఏం కథ చాలామంది అయితే చేశారు. వాళ్ళకైతే వచ్చింది 2025లోన. అది తర్వాత నాకు తెలిసిన వెంటనే నేను కూడా 2025 తర్వాత 2వ తారీఖున 3వ తారీఖున ఓపెన్ చేశాను. గూగుల్ ప్లే స్టోర్లో యాప్ ఎక్కించుకొని ఇన్స్టాల్ చేసి చూస్తే ఆ ఆఫర్ అయితే ఉంది. కానీ దాంట్లో కండిషన్ చూస్తే డిసెంబర్ 31 నుంచి 31 వరకే ఉంది. కానీ ఇంకా అయిపోయింది అని చెప్పేసి వదిలేశాను. తర్వాత 6వ తారీఖున నాకు నోటిఫికేషన్ వచ్చింది, వెరిని చేయండి 6 స్టిక్కర్స్ పూర్తి చేయండి అని చెప్పేసి. కానీ ఇది అయిపోయింది కదా అని చెప్పేసి సరే ట్రై చేద్దామని చెప్పేసి నేను ఏం చేశాను, ట్రై చేస్తే కౌంటింగ్ బాగానే వర్క్ అవుతుంది అని చెప్పేసి కండిషన్స్ మళ్ళీ అందులో 1 నుండి మళ్ళీ 11వ తారీఖు వరకు పెట్టినాడు. ఓహో, ఇది మళ్ళీ వీళ్ళు ఎంట్రీ చేసినట్లు అని చెప్పేసి 6 స్టిక్కర్స్ మళ్ళీ నేను రెడీ చేయడానికి ట్రై చేస్తే, అంటే ఇందులో 6 స్టిక్కర్స్ ఎలా పూర్తి చేయాలా అని చెప్పేసి నేను చెప్తాను. తర్వాత నాకు వచ్చిన అమౌంట్ అయితే నేను పూర్తి చేసినందుకు నాకు రూ. 1804 వచ్చింది. అదేవిధంగా ఆ 6 స్టిక్కర్స్ క్యాష్ బ్యాక్ కూడా పూర్తి చేస్తేనే రూ. 110 వచ్చింది. టోటల్ వచ్చేసి రూ. 1917 అయితే వచ్చింది. మీకు ఇక్కడ చూపిస్తున్న స్టిక్కర్స్ కూడా నాకు వచ్చిన స్టిక్కరు రూ. 1804. ఇంకా చాలా హ్యాపీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా ఏం కథని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి నీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. గూగుల్ పే యాప్ ఉన్న వాళ్ళైతే ఒకసారి చెప్తాను, వినండి. లేని వాళ్ళైతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఆ యాప్ ఎట్లా ఓపెన్ చేసుకునేది అక్కడ నుండి మీరు అయితే లింక్ ఓపెన్ చేసి మీరు చేసుకోండి, ఫస్ట్ ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫోన్పే వాడుతుంటే కానీ గూగుల్ పే అయితే చాలా ఆల్రెడీ అర్థమవుతుంటుంది అనమాట. ఇంకా సేమ్ ఇది ఫోన్పేలోనూ ఇది కూడా అనమాట. గూగుల్ పే కూడా ఫస్ట్ స్టిక్కర్ వచ్చేసి 10 మందికి ఫ్రెండ్స్కి అమౌంట్ రూ. 49 షేర్ చేయమన్నాడు, సెండ్ చేయమన్నాడు. నేను వచ్చేసి రూ. 51 అయితే ఎక్కువైతే మేలే అని చెప్పేసి మొత్తం రూ. 50 అయితే సెండ్ చేసా. దాని మీద ఫస్ట్ స్టిక్కర్ ప్రెస్ చేసి నేను ప్రెస్ చేసి అమౌంట్ సెండ్ చేస్తే కౌంట్ కాలేదు. తర్వాత వచ్చేసి కౌంట్ కావాలని చెప్పేసి వాళ్ళ స్కానర్కి, గూగుల్ పే స్కానర్కి అయితే, మొబైల్ అయితే స్కానర్కి అయితే నా స్కానర్ అయితే నేను పే చేశాను అమౌంట్. అప్పుడు కౌంట్ అయింది. ఓహో, స్కానర్కి మాత్రం కౌంట్ అయిందని చెప్పేసి స్కానర్కి మొత్తం 10 మందికి నా ఫ్రెండ్స్కే వాళ్ళ స్కానర్లకి అయితే అమౌంట్ 50 పూర్తి చేసి రిటర్న్ అయితే మళ్ళీ నేను అమౌంట్ నేను తిరిగి కొట్టించుకున్నాను అనమాట. తిరిగి వేయించుకున్న అమౌంట్ తెప్పించుకున్నాను. సో ఫస్ట్ ఇది పూర్తి అయిపోయింది. రెండోది వచ్చేసి నలుగురికి వచ్చేసి రీఛార్జ్ చేయాలి కాబట్టి నేను 2 ఫ్రెండ్స్ని వెతుకున్నాను. వాళ్ళ కార్డు రీఛార్జ్ అయిపోయింటే వాళ్ళతోటి అమౌంట్ ఇప్పించుకొని వాళ్ళకి రీఛార్జ్ అయితే చేశాను. 350. అది రీఛార్జ్ చేసేటప్పుడు రెండోది స్టిక్కర్ వస్తే ఆటోమేటిక్గా నెంబర్ అడుగుతుంది. మన ఫ్రెండ్స్ ఎవరికైతే రీఛార్జ్ కావాలో వాళ్ళ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళకి మామూలుగా ఫోన్పే రీఛార్జ్ చేస్తాం. ఇది కూడా అట్లే రీఛార్జ్ చేశాను. రెండోది పూర్తి చేశాను. సో అది రెండోది పూర్తి చేసిన తర్వాత నాకు రూ. 11 క్యాష్ బ్యాక్ వచ్చింది. అది క్లెయిమ్ చేసుకున్నా. ఫస్ట్ కూడా 10 మంది పూర్తి అయితేనే రూ. 51 క్యాష్ బ్యాక్ వచ్చింది. అది క్లెయిమ్ చేసుకున్నాను. ఆ అమౌంట్ అయితే ఎంపని బ్యాంక్ అకౌంట్లోకి వచ్చింది. తర్వాత మూడోది వచ్చేసి 4 కిరాణా అంగట్లో వచ్చేసి రూ. 19 మనకి రూ. 19 వచ్చేసి ఏదైనా మనం తీసుకోవాలా కిరాణా అంగట్లో. ఇంకా లేదు అంటే మనకు తెలిసిన కిరాణా షాపులో అయితే మనం 4 ట్రాన్సాక్షన్లు చేసి ఒక షాపులోన 2 ట్రాన్సాక్షన్లు చేసి 20 డబ్బులు ఇప్పించుకునేది. మళ్ళీ ఇంకో కిరాణా షాప్లోన 20 స్కానర్ కొట్టి మళ్ళీ డబ్బులు ఇప్పించుకునేది. సో ఫ్రెండ్స్, రీఛార్జ్ ఇది చేసేవాళ్ళు, రెండోది స్టిక్కర్ పూర్తి చేసేవాళ్ళు ఒకటే జియో అయితే ఒకటి వేరేది తీసుకోండి. ఎందుకంటే 4 ఒకటి ఉంటే కౌంట్ కాకపోతే ఇబ్బంది కాబట్టి నేనైతే 3 జియోలు ఒక BSNLతో రీఛార్జ్ అయితే చేశాను. అందులో వచ్చేసి రూ. 49 అని చెప్పినాడు. నేను 350 కార్డు అయితే నేను రీఛార్జ్ అయితే చేశాను అన్ని నెంబర్లకైతే. సో అదైతే నాకు కౌంట్ అయిపోయింది. తర్వాత కిరాణా అంగట్లో కూడా 3 స్టిక్కర్ వచ్చేసి 20 ఒక 2 కిరాణా షాపుల్లోన 2 ట్రాన్సాక్షన్లు, ఇంకొక కిరాణా షాపులోన 2 ట్రాన్సాక్షన్లు, మొత్తం 4 పూర్తి చేసే లోపల అది కూడా రూ. 11 క్యాష్ బ్యాక్ వచ్చేసింది. ఇంకా నాలుగోది స్టిక్కర్ వచ్చేసి మనకి 499 ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ, అమెజాన్ కానీ, దాంట్లో వచ్చేసి రూ. 499 అయితే ఏదైనా ప్రోడక్ట్ బుక్ చేసుకోమని చెప్పినారు. నేను బుక్ చేసేటప్పుడు ఆ యాప్లోనే మనం గూగుల్ పే అంటే అమౌంట్ పే చేస్తేనే అది కౌంట్ అయ్యేది.
కాబట్టి నేను ఏం చేశాను, అమెజాన్ మనకి ఎంపటి రీఫండ్ వచ్చేది. అమెజాన్ చాలా స్పీడ్లో అయితే వస్తుంది అనమాట. ఎంపనే తిరిగి 2 మినిట్స్ కల్లా, ఎంపనే 1 మినిట్ కల్లా అయితే వచ్చేస్తుంది అని చెప్పేసి నేను అమెజాన్లోకి వెళ్ళిపోయి ఒక 600 షర్ట్ అయితే బుక్ చేశాను. బుక్ చేసిన తర్వాత కౌంట్ అయితేనే గూగుల్ పేలో దాంట్లో కౌంట్ అయితేనే 5 క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ చేస్తే ఎంపై నాకు రీఫండ్ అయితే వచ్చింది. రెండో ప్రోడక్ట్ కూడా అలా చేశాను. సో ఫ్రెండ్స్, అది పూర్తయిపోయింది. అది పూర్తి చేసినందుకు నాకు ₹5 క్యాష్ బ్యాక్ అయితే వచ్చేసింది. అది పూర్తయిపోయింది. తర్వాత ఐదోది వచ్చేసి మనకి పెట్రోల్ బంకుల్లో వచ్చేసి, పెట్రోల్ బంకులో నేనైతే ఫ్యూయల్ అని చెప్పినాడు కదా, ఇంకా నాకు అందుబాటులో అనేది పెట్రోల్ బంకు. ఇంకా మా ఫ్రెండ్ టౌన్ పోయింటే ఇంకా ఎట్ట పెట్రోల్ పోపించుకోవాలి కాబట్టి బండికి, ఇంకా నేను చెప్పాను అమౌంట్ నేను సెండ్ చేస్తాను, స్కానర్ పెట్టు అని చెప్పి 2 పెట్రోల్ బంకుల్లో పోపించుకొని చెప్పాను. ₹49 అని చెప్పినాడు. ఇంకా నేను ₹50 ఒక బంకులోన పెట్రోల్ ఆయిల్ అని చెప్పేసి ఉండాలి. ఆ బంక్ పేరుకి వచ్చేసి వాళ్ళ బంక్ పేరు ఉంటేనే మనీ సెండ్ చేయాలి. వాళ్ళ వేరే పేరు ఉంటే కౌంట్ కాదనమాట. కాబట్టి స్టిక్కర్ పూర్తి కావద్దు. కాబట్టి అది ఇండియన్ ఆయిల్ లేదంటే భారత్ అది వాళ్ళ పెట్రోల్ బంక్ పేరు ఉంటే ఇంకా ఫ్యూయల్ ఉంటే అన్న ఆటోమేటిక్గా కౌంట్ అవుతుంది అనమాట. నేను పెట్రోల్ బంకులో నాకు స్కానర్ పెడితే నేను ₹50 సెండ్ చేశాను. వాడు ₹50, మా ఫ్రెండ్ ₹50 పెట్రోల్ ఒప్పుకున్నాడు. మళ్ళీ ఇంకో బంకు పోయి మళ్ళీ స్కానర్ పెడితే అక్కడ కూడా 50 సెండ్ చేశాను. అది కూడా పూర్తయిపోయింది. నాకు అమౌంట్స్ అయితే సెండ్ చేశాడు. వాడు అమౌంట్ నాకు సెండ్ చేశాడు. నాకు అట్లా ఇబ్బంది లేదు. ఇంకా అది పూర్తయిపోయింది. తర్వాత లాస్ట్ వచ్చేసి స్టిక్కర్ మర్చెంట్ అని చెప్పినాడు. అది కూడా అంటే చికెన్ షాప్లో కానీ అలా ఏదైనా అదే స్కానర్లోనే, అంటే ఏదైనా షాప్లోనే కానీ మళ్ళీ స్కానర్కి సాయంత్రం 5 నుండి 8 గంటల లోపు, 5 గంటల లోపు అక్కడ వచ్చేసి దాని మీద ప్రెస్ చేసి ఆ యాప్షన్ మీద వాళ్ళకి అమౌంట్ అనేది సెండ్ చేయాలన్నమాట. అంటే ఎట్లా ₹100 వాళ్ళతోటి మాట్లాడుకొని ₹100 కొట్టి మళ్ళీ వెనక్కి ఇప్పించుకొని మళ్ళీ ₹100 కొట్టి మళ్ళీ వెనక్కి ఇప్పించుకుంటే అయిపోతాను. వెనక్కి ఇప్పించుకుంటే అయిపోయి నేను మా ఫ్రెండ్ షాప్ ఉంటే, చికెన్ షాప్ ఉంటే వాళ్ళ దగ్గర పోయి ఇంకా ఫస్ట్ స్కాన్ చేసి 100 కొట్టినాను. మళ్ళీ తర్వాత కౌంట్ అయిన తర్వాత మళ్ళీ స్కాన్ చేసి మళ్ళీ 100 కొట్టి మళ్ళీ 200 నేను మళ్ళీ రిటర్న్ కొట్టించుకున్నాను. సో ఫ్రెండ్స్, 6 పూర్తయిపోయినాయి. 6 పూర్తయిపోతేనే నాకు ఈ పైన ఈ బాక్స్ అనేది ఓపెన్ అయిపోయి కంగ్రాచులేషన్ ఉంది. స్క్రాచ్ కార్డ్ వచ్చింది. స్క్రాచ్ కార్డ్ క్లెయిమ్ అని కింద క్లెయిమ్ చేయడం చెప్పింది. ఇక్కడ కింద క్లయింట్ రివార్డ్ తెస్తే కంగ్రాచులేషన్స్ స్క్రాచ్ కార్డ్ ఉంది. స్క్రాచ్ కార్డు మీద గీకిన వెంటనే ₹1804 అయితే నాకు కనపడినాయి. ఓకే, సో మొత్తానికైతే హ్యాపీ. సో ఫ్రెండ్స్, ఇదైతే అప్డేట్ అయితే జనవరి 1 నుంచి 11 తారీఖు 59 నిమిషాల వరకు మాత్రం 11:59 నిమిషాల మాత్రం రాత్రి వరకు మాత్రం ఉంటుంది. ఇంకా తర్వాత ఉంటుందో కూడా తెలియదు. ఆల్రెడీ జనవరిలో ఇచ్చిన, డిసెంబర్లో ఇచ్చినాడు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ జనవరి నుండి 1 తారీఖు ఉంటే మళ్ళీ 11 వరకు అయితే పెట్టినాడు. ఇంక ఇదే లాస్ట్ అనుకుంటాం ఇవ్వడము. సో ఫ్రెండ్స్, ఇదైతే ఈ స్టిక్కర్స్ అయితే తెలుగుతోటి పూర్తి చేయండి. ఇంకా లేకపోతే ఇంకా మనకి మనీ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ అయితే చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను.